రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు గౌరవ వేతనంగా 5,000 రూపాయలు అందిస్తుంది. 5,000 రూపాయలతో గ్రామ వాలంటీర్లు తమ జీవనాలు సాగించడం కష్టతరంగా ఉందని ఈ రోజు నుంచి సమ్మె చేస్తున్నారు. గ్రామ వాలంటీర్లు 5,000 జీతం సరిపోలేదని వాళ్ళు ఈరోజు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గ్రామ వాలంటీర్లకు వేతనాలు ఎంత పెంచాలి, గ్రామ వాలంటీర్లను అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారములు. నా పేరు సుధీరు, సాలాబాద్ గ్రామము, సాలాబాద్ సచివాలయము, ఒంటిమిట్ట మండలం, కడప జిల్లా. నేను 4.5 సంవత్సరం నుంచి గ్రామ వార్డు వాలంటరీగా పనిచేస్తున్నాను. మాకు ఇప్పుడు మీరు ఇచ్చే గౌరవ వేతనం 5,000 రూపాయలు మాకు సరిపోవడం వల్ల మేము శాంతియుతంగా ఈ సమ్మె నిర్వహిస్తున్నాము. ఈ సమ్మె నిర్వహించడానికి ప్రవేశపెట్టిన గవర్నమెంట్ నవరత్నాల పథకాలని అందరికీ, అర్హులైన అందరికీ అందించినాము. ఆ అందించిన దాంట్లో కూడా ఎవరి దగ్గర కూడా ఎటువంటి లంచం 1 రూపాయి కూడా తీసుకోకుండా మేము ఈ పని చేసి మంచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చినామని మీకు తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని వివిధ రాష్ట్రాలు కానీ వివిధ దేశాలు కూడా అభినందించినాయి. అది మాకు సంతోషం వచ్చింది, మీకు సంతోషం వచ్చింది. దానివల్ల మేము ఇక్కడ డిగ్రీ చదివినాము, ఇంటర్ చదివినాము, ఎంబీఏ చదివినాము. వీళ్ళల్లో హై చదివిన వాళ్ళని, డిగ్రీ చదివిన వాళ్ళని, ఎంబీఏ చదివిన వాళ్ళని, పీజీ చదివిన వాళ్ళని పక్క అంటే కలెక్టర్ ఆఫీసులలో కానీ ఎక్కడైనా కానీ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసింగ్ కింద కానీ వాళ్ళకు ఉపాధి కల్పించి మిగిలిన వారికి 18,000 రూపాయలు గౌరవ వేతనం పెంచి మమ్మల్ని ఆదుకోవాలని మీకు మనవి చేస్తుంటున్నాము. గౌరవ వేతనము ఆయన ముందుగానే మీకు